నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. టీ20 వరల్డ్ కప్ లో ఇండియా నేషనల్ క్రికెట్ టీం ఘన విజయం సాధించి మూడవసారి ప్రపంచ ఛాంపియన్ గా నిలవడం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ పాకిస్తాన్లోని కొందరు మాజీ క్రికెటర్లు మాత్రం ఇది జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ భారత్ విజయంపై తీవ్ర విమర్శలు చేయడం మరోసారి చర్చకు దారితీసింది. ఫైనల్లో న్యూజిలాండ్ నేషనల్ క్రికెట్ టీంపై భారత్ 96 పరుగుల భారీ తేడాతో గెలిచి ట్రోఫీని కైవసం చేసుకోవడంతో ప్రపంచ క్రికెట్ వర్గాలంతా టీమిండియా ప్రదర్శనను కొనియాడాయి. అయితే అఖ్తర్ మాత్రం ఒక పాకిస్తాన్ టీవీ ఛానల్లో మాట్లాడుతూ భారత్ ఆధిపత్యం క్రికెట్కు హానికరమని వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ఒక వీధిలో ధనిక పిల్లాడు తన చుట్టూ ఉన్న పేద పిల్లలందరినీ పిలిచి రండి క్రికెట్ ఆడుకుందామని చెప్పినట్లు భారత్ వ్యవహరిస్తోందని, తమకు అనుకూలంగా ఉండే జట్లతోనే పోటీ పడుతూ మళ్లీ మళ్లీ గెలిచి మేమే ఛాంపియన్స్ అని చెప్పుకుంటోందని విమర్శించాడు. భారత్ వద్ద ఉన్న డబ్బు, మౌలిక సదుపాయాలు ప్రభావం కారణంగా ప్రపంచ క్రికెట్ సమతౌల్యం దెబ్బతింటోందని కూడా వ్యాఖ్యానించాడు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే ఫైనల్ కు ముందు అఖ్తర్ వ్యాఖ్యలు పూర్తిగా భిన్నంగా ఉండడం. అప్పట్లో భారత్ బలమైన జట్టు అని ఒప్పుకుంటూనే క్రికెట్ కు సమతుల్యం ఉండాలంటే ఈసారి న్యూజిలాండ్ గెలవాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పాడు. కానీ భారత్ భారీ విజయంతో ట్రోఫీని అందుకున్న వెంటనే ఆయన మాటలు మారిపోయాయి. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. చాలా మంది నెటిజన్లు అఖ్తర్ ను ట్రోల్ చేస్తూ మ్యాచ్ ముందు ఒకలా మాట్లాడి మ్యాచ్ తర్వాత మరోలా మాట్లాడడం ఆయనకు కొత్తేమీ కాదని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు అఖ్తర్ విమర్శలు చేస్తూనే టీమిండియా విజయానికి కారణమైన అంశాలను కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా భారత జట్టుకు ప్రధాన కోచ్గా ఉన్న గౌతమ్ గంభీర్ పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించాడు. గంభీర్ ఆటగాళ్లకు ఇస్తున్న మద్దతు, కష్టకాలంలో ఉన్న ప్లేయర్లపై నమ్మకం ఉంచడం వల్లే పెద్ద టోర్నీల్లో అద్భుత ఫలితాలు వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇచ్చి జట్టుగా ఆడే వాతావరణం కల్పించటం వల్లే భారత్ ఈ స్థాయిలో విజయాలు సాధిస్తోందని కూడా చెప్పారు. ఇదే సమయంలో పాకిస్తాన్ కు చెందిన మరికొందరు మాజీ క్రికెటర్లు మాత్రం పూర్తిగా భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. వారు టీమిండియా విజయాన్ని క్రీడా స్ఫూర్తితో స్వాగతిస్తూ అభినందనలు తెలిపారు. కొందరు పాక్ మాజీ ఆటగాళ్లు భారత జట్టును ప్రశంసిస్తూ ఈ విజయం యాదృచ్ఛికం కాదని అన్నారు. భారత్ లో ఉన్న పటిష్టమైన దేశవాళీ క్రికెట్ వ్యవస్థ, అక్కడి నుంచి వెలువడుతున్న ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఈ విజయానికి అసలు కారణమని వారు విశ్లేషించారు. రంజీ ట్రోఫీ నుంచి ఐపీఎల్ వరకు ఉన్న బలమైన వ్యవస్థ వల్లే భారత్ కు నిరంతరం కొత్త టాలెంట్ వస్తోందని పేర్కొన్నారు. అదే సమయంలో పాకిస్తాన్ మాజీ పేసర్ మొహమ్మద్ అమీర్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్ కు ముందు భారత్ ఓడిపోతుందని, తాను చేసిన జోస్యం తప్పైందని ఆయన అంగీకరించారు. ఫైనల్లో టీమిండియా చూపించిన అద్భుత ప్రదర్శన తన అంచనాలను పూర్తిగా తలక్రిందులు చేసిందని స్పష్టంగా చెప్పారు. ఈ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు ఒత్తిడిని అద్భుతంగా ఎదుర్కొని పూర్తి స్థాయి జట్టు ఆటను ప్రదర్శించారని పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే టీ20 వరల్డ్ కప్ లో భారత్ సాధించిన ఈ విజయం ప్రపంచ క్రికెట్ లో తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించినట్లే అయింది. ఒకవైపు విమర్శలు వస్తున్నప్పటికీ మరోవైపు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ నిపుణులు, మాజీ ఆటగాళ్లు టీమిండియా ప్రదర్శనను ప్రశంసిస్తున్నారు. బలమైన దేశవాళీ వ్యవస్థ, ప్రతిభావంతమైన ఆటగాళ్లు, మంచి కోచింగ్ సపోర్ట్, జట్టు సమన్వయం ఇవన్నీ కలిసి భారత్ ను ప్రపంచ క్రికెట్ లో అగ్రస్థానంలో నిలబెడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా విజయంపై వస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల కంటే ఆ జట్టు సాధించిన ఘనతే ఎక్కువగా గుర్తుండిపోతుందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.